హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనం ఇన్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. సో ఇన్ ఆపరేటర్ గురించి తెలుసుకునే ముందు నేను ఏం చేశాను అంటే సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ అని చెప్పేసి సేల్స్ టేబుల్ ఏం తీసుకొని అందులో ఉన్న డాటా మొత్తం డిస్ప్లే చేశాను. తర్వాత నెక్స్ట్ ఇన్ ఆపరేటర్ తోటి నేను ఏం చేశానంటే నాకు ఎంటర్ప్రైజెస్ అండ్ మిడ్ మార్కెట్ ఈ రెండింటి రికార్డ్స్ మాత్రమే రావాలనుకొని నేను చేశాను ఇన్ ఆపరేటర్ తీసుకున్నాను. అంటే వైర్ కండిషన్ తోటి ఈ యొక్క సెగ్మెంట్ లోపల నాకు ఏంటి అంటే ఇన్ ఆపరేటర్ అండ్ మిడ్ మార్కెట్ మాత్రమే కావాలా. సో అదర్వైజ్గా నాకు ఏమొద్దు రికార్డ్స్ అనేవి అనుకున్నప్పుడు ఎంటర్ చేసుకోవాలి. చూడండి, మనకు మిడ్ మార్కెట్ అండ్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన డాటా మొత్తం రావడం జరుగుతుంది. ఓకే, లేదు నాకు ఇదంతా ఏమొద్దు, నాకు ఓన్లీ మిడ్ మార్కెట్ ఒకటే కావాలి అనుకున్నప్పుడు ఇది మొత్తం ఎరేజ్ చేసేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా కానీ మనకు ఓన్లీ మిడ్ మార్కెట్ ఒకటే వస్తుంది. నాకు మిడ్ మార్కెట్ వద్దు, నాకు మిడ్ మార్కెట్ తప్ప అన్నీ కావాలనుకుంటే నాట్ వాడుకోండి. ఓకే, నాట్ వాడుకున్నట్లు ఏమవుతుంది అంటే మనకు మిడ్ మార్కెట్ ఒకటి తప్ప అన్ని రికార్డ్స్ వస్తాయి. ఓకే, ఈ విధంగా ఈ యొక్క నాట్ అండ్ ఇన్ ఆపరేటర్స్ వాడుకొని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన లక్ష్మీ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్క్యూఎల్ మేనేజ్మెంట్ స్టూడియో వీడియోస్ చూసి ఎస్క్యూఎల్ మేనేజ్మెంట్ స్టూడియో నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.